తర్వాత కార్యక్రమంలో ఇచ్చా ఫౌండేషన్ అధినేత మధు వెంకట్ గారు షీ విల్ స్పీక్ అబౌట్ హర్ వ్యూస్ అండ్ ఎక్స్పీరియన్సెస్ వెరీ బ్రీఫ్లీ. థ్యాంక్ యూ. A very good afternoon to everyone present here. Can I speak in English or Telugu? Any language. Or mixed? Whatever you like, please. My Telugu will get stuck somewhere, so I will try my level best. So అందరికీ చాలా చాలా నమస్కారం. And I would like to take the opportunity to thank the Awakening team, Raju Garu and Prasad Garu, to make this happen. And I'm really honored to have Hari Babu and Jayashree to come here and be with us. This is a really memorable moment for Richa Foundation, and it's the first time that such a big gathering has come here. And I would like to just introduce a little bit about Richa Foundation. Richa Foundation నేను 2011లో స్టార్ట్ చేసాము. అండ్ స్టార్ట్ చేసిందంటే అది బిల్డింగ్స్ కట్టడానికి 2011 అండ్ రిజిస్ట్రేషన్ 2011లో స్టార్ట్ అయింది. 2012లో నా దగ్గర 5 పిల్లలు వచ్చారు, కానీ ఈ బిల్డింగ్స్ రెడీ లేదు. సో ఫర్ 1 year నేను 5 పిల్లలతోటి నాది కెటపూడి హోమ్లో నేను పెంచాను. And RK Mission also has a role to play. RK Mission was the first place in 5 పిల్లలు అందరూ వికలాంగ్, చాలా 90% physically and mentally handicapped ఉంటారు. So I took these 5 children to take the blessings of RK Mission, and they were running akkada the school undi for physiotherapy and for these kind of children. So ee 5 pillalu for 1 year RK Mission treatment ichcharu. Tarvata 2013లో ఈ బిల్డింగ్స్ రెడీ అయిపోయిన తర్వాత అప్పుడు నేను ఇక్కడ 5 పిల్లలతోటి స్టార్ట్ చేశాను ఇక్కడ వచ్చి. తర్వాత within 6 months 13 children అయింది. ఇప్పుడు ప్రస్తుతానికి 27 children ఉంటాయి. అండ్ ఈ చిల్డ్రన్కి బ్యాక్గ్రౌండ్స్ నేను చెప్తే చాలా టైం పడుతుంది. సో అందరికీ జస్ట్ 1 కేస్ నేను చెప్తాను. అంటే ఐ డు నాట్ అండర్స్టాండ్ అది పుట్టిన తర్వాత పేరెంట్స్ ఇలాగా పిల్లలకి ఇలాగా పారిస్తారు, అదే నాకు అస్సలు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు దాకా నాకు మనసులో ఇలాగా అయిపోయినా థింక్ అబౌట్ ఇట్, నాకు అర్థం అవుతుంది అంటే ఎందుకు ఇలాగా చేస్తారు పేరెంట్స్. సో ఈ సెంటిమెంట్ పెట్టి నాకు ఫస్ట్ ఐడియా నాకు ఏముంది అంటే నేను ఓన్లీ నార్మల్ చిల్డ్రన్ తీసుకువస్తాను. ఈ వికలాంగ్ పిల్లలకి నాకు ఎక్స్పీరియన్స్ లేదు, కానీ దేవుడికి వేరే ప్లాన్ ఉంది. దేవుడు నాకు ఈ 3 వికలాంగ్ పిల్లలు పెంచడానికి పంపించాడు. సో నేను ఫస్ట్ భయం పెట్టాడు, ఇలాగా వాళ్ళు మాట్లాడలేదు, అండ్ దే కాంట్ సిట్, దే కాంట్ వాక్, బట్ హౌ విల్ ఐ మేనేజ్. కానీ ఐ థింక్ ఫోకస్ ఉంటే అంతే లోపల నుంచి శక్తి ఆటోమేటిక్లీ వస్తుంది. సో లైక్ అ పేరెంట్, మై ఎమోషన్స్ అండ్ మై సెంటిమెంట్స్ నాది లోపల నుంచి మొత్తం భావన కదా భావన ఇలాగా వచ్చింది పేరెంట్ మదర్ ఇలాగా. So I took care of these 3 children, then 2 more came, and it was a learning experience for me. It was like చాలా నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది. అప్పుడు నా దగ్గర ఎవరు లేదు హెల్ప్ చేయడానికి. అంటే ఐ వాజ్ డూయింగ్ ఎవ్రీథింగ్ మై సెల్ఫ్, బేదింగ్ దెమ్, భోజనం నేను పెట్టాలి, తర్వాత డైపర్ చేంజింగ్ అన్నీ నా దగ్గర కేర్ టేకర్స్ కూడా అప్పుడు లేదు. కానీ ఇట్ వాజ్ మై మోస్ట్ లర్నింగ్ and educated time with these 5 children, and they still hold a very strong emotion and feeling and tie within me, because I really feel like a parent to them. So this is just a little gist of what I felt when I started
హ్యాండిక్యాప్ చిల్డ్రన్ తోటి ఈ సంస్థ స్టార్ట్ చేసిన టైంలో నాది ఏం ఫీలింగ్స్ ఉంది. అండ్ జస్ట్ వన్ కేస్, పేరెంట్స్ హౌ రూత్లెస్ దే కెన్ బీ. We have this child Alka, she's somewhere here only, and she came to me as a 3-month-old baby. Our 3 months baby adi put in time lo parent em chesedu ante parisedu on the railway track of Visakhapatnam, and somebody informed the police. Our police a baby తీసుకొని KGH తీసుకెళ్ళారు. ఆ కేజీహెచ్లో చెకింగ్ చేసిన టైంలో సెప్టిసైటిస్ అయిపోయి బాడీలో ఫుల్ సెప్టిసైటిస్ ఉంది అంటే 1 month అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చేది. దాట్స్ అల్కా. అండ్ ఇది సో దాట్స్ అల్కా. షీ వాజ్ మై ఫస్ట్ బేబీ. షీ కేమ్ యాజ్ అ 3-month-old baby to me. అండ్ ఈ పాప క్యూర్ అయిపోయిన తర్వాత ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సెంటర్లో హ్యాండ్ ఓవర్ చేశారు హాస్పిటల్. అక్కడ నుంచి అంటే ఆ 3 months బేబీ ఉంటే అంటే చాలా క్యూట్గా ఉంది, చాలా ప్లంపీ. ఎనీబడి హూ సా హర్ కుడ్ నాట్ బిలీవ్ దట్ షీ హ్యాడ్ సివియర్ ప్రాబ్లమ్. సో అడాప్షన్ కోసం కూడా ఒక పేరెంట్స్ తీసుకెళ్ళారు. అక్కడ 5 days తర్వాత ఈ బేబీకి రిటర్న్ తీసుకువచ్చేది. చెప్పి నార్మల్ లేదు, దానికి బ్రెయిన్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, సో వీ కెన్ నాట్ టేక్ కేర్. అండ్ దాట్స్ హౌ షీ కేమ్ టు మీ. సో వెన్ ఐ బ్రాట్ హర్ హోమ్, నేను ఇంటికి తీసుకువచ్చి ఐ థాట్ ఐ బ్రింగ్ సమ్ టాయ్స్ అండ్ ప్లే విత్ హర్. అండ్ దెన్ ఐ నోటీస్ దట్ షీ ఈస్ నాట్ ఈవెన్ మూవింగ్ హర్ ఐస్. I had a feeling कि maybe she blind కూడా ఉంది. ఒకసారి ఐ చెకప్కి నేను విశాఖ ఐ హాస్పిటల్ తీసుకెళ్ళాను. విశాఖ ఐ హాస్పిటల్లో చెప్పాడు వీరికి ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ ఉంది, సో యూ కెనాట్ గివ్ హర్ సైట్ బికాజ్ ఇట్స్ అ వెరీ మేజర్ ఆపరేషన్ and this girl will not be able to take it, and even after that there is only 50% chance that she will survive and be able to see. తర్వాత నేను బ్రెయిన్ న్యూరాలజిస్ట్ దగ్గర వెళ్ళాను. న్యూరాలజిస్ట్ దగ్గర వెళ్ళి పూర్తిగా స్కాన్ చేసిన తర్వాత స్కాన్లో బ్రెయినే లేదు. బ్రెయిన్ బదులే బ్రెయిన్ మాస్ బదులే ఒక వాటర్ బ్యాగ్ ఉంది ప్రాబ్లం. సో షీ హ్యాస్ నో బ్రెయిన్, అండ్ ఇన్ ద వాటర్ మాస్ there are 3 small little specks of brain mass. A brain mass, at least that makes her, gives her the sense of taste, and it gives her the sense of feeling. Otherwise, she has no connection, environment totally any connection ledu, valki pere undi teliyadu. Today she is 13 years old, and she is still surviving because when the doctors saw her condition, they said she will not survive for more than 5 years. I have children like this whom I can take care and give whatever best I can give to them. And as far as the next question people ask me, how do you raise your funds? మా ఫండింగ్ గవర్నమెంట్ ద్వారా నా దగ్గర ఏం హెల్ప్ లేదు. సో వాట్ ఎవర్ హెల్ప్ కమ్స్ టు మీ కమ్స్ టు ఇండివిజువల్స్. అండ్ నాది ఉద్దేశం ఏముంది, నాది బాబు నేను ఇలాగా పెంచాను, ఇలాగా సేమ్ లైఫ్ స్టైల్ విదౌట్ కాంప్రమైజ్ ఈ పిల్లలకి నేను ఇచ్చిస్తాను. I don't want to compromise over there. So whatever little funding comes, it's all diverted to their care and their upkeep. Why I chose this place and not Vizag? I wanted that the children should grow up nature flow. And the doctors were also very happy with the choice I made because they said this kind of a place is very good for their mental and physical health. So that's why I chose this place a little away from the civilization. And I'm blessed because there is so much of peace over here, and there's so much of nature around which all of us enjoy. And that's it. I would like to also share a little bit of information that since we don't have any government funding as yet
the government has promised that at least the children's pensions will be coming to us, but I don't know when that will happen. But at least we have started this little scheme of sponsoring meals for the children. So if any of you want to celebrate your birthdays or death anniversaries or wedding anniversaries, if you can sponsor whole day meals with whatever your pocket can afford, or single meals, that is very, very beneficial for us, because the money that comes from these sponsors, we utilize it every week to buy the vegetables, fruit, milk and all the necessities for cooking in the kitchen. So I would request each one of you to think about it, and it's a nice gesture. The children will love it, the blessings will come to you. So in future, if you ever want to come, you're most welcome to come and celebrate your birthdays and anniversaries. Yeah. Thank you so much.